సార్, ఆ, తిరుమల లడ్డు వివాదంలో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఉండే అంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఏముంటుంది అసలు ఆ రిపోర్ట్ లో? ఈ దేవదేవుని మహాప్రసాదమైన తిరుపతి లడ్డు ఈ విషయంలో వైకాపా మెడకు చుట్టుకుంటుంది. దాదాపు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పీకల్లోతు ఈ వివాదంలో మునిగిపోయారు. ఈ లడ్డు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు. జంతు ఆ, ఆ యొక్క మాంసం, కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి రిపోర్టులు కూడా రావటంతో ఈఓకి ఒక నివేదిక అర్జెంట్ గా ఇవ్వమని, శనివారం సాయంత్రం లోపు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈఓ కూడా శ్యామలరావు గారు ఈ రోజు సాయంత్రం సీఎం గారికి నివేదిక ఇస్తా ఉన్నారు. పూర్తి స్థాయి నివేదిక ఈ రోజు ఇస్తారు. దాన్ని బట్టి అసలు ఈ టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది, ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలేవి, అంత తక్కువ రేటుకి ఎలా కోట్ చేశారు, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం బయట పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకుని ఈఓకి సూచించింది. దీంతో ఇది ఇప్పుడు హైలైట్ అవుతుంది. సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ ఏమన్నా పెడతారేమో. అయితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులు పెద్దలతో అందరితోటి సమావేశం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఉమ్, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందండి. వారిచ్చే సూచనల మేరకే ముందుకెళ్తారు. ఏదేమైనా పోటు పోటులోనే ఇది ఈ లడ్డు తయారు చేస్తారు కాబట్టి ఉమ్, మరి పోటుని తప్పకుండా సంరక్షణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం ఆలయాన్ని కూడా శుద్ధి చేసే శుద్ధి. అవకాశం కూడా ఉంది. ఏది అవును. ఏమైనా భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్న ఆ భారతీయులందరూ కూడా ఆ హిందువులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగిన ఈ చర్య మరిన్ని సంచలనాలకి దారి తీస్తుందండి. ఏది ఏమైనా ఒక్క తిరుమల వెంకన్న దేవాలయమే కాకుండా మరి శ్రీశైలం దేవస్థానం కానివ్వండి, అందరూ అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఆ గవర్నమెంట్ చాలా ఇరుకును పడిపోయింది. ఎందుకనంటే వాళ్ళు నందిని వాడకుండా మరి ఆ ప్రధానమైన దేవాలయాలు కర్ణాటకలో కూడా అనేకం ఉన్నాయి. వాళ్ళు ఏం వాడుతున్నారు అని చెప్పి అలర్ట్ చేసి ఆ, వాళ్ళు కూడా జాగ్రత్త పడతా ఉన్నారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి కూడా మరి ఈ సరైన దేవాలయాల్లో నెయ్యి వ్యవహారం మీద తనిఖీలు అవి కూడా మొదలు పెట్టారు. సాక్షాత్తు ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దాని మీద కూడా ఆయన తనిఖీలు కూడా మొదలు పెట్టారు. ఇక శ్రీశైలం దేవస్థానం కానీ, దుర్గా మల్లేశ్వర ప్రధానమైన దేవస్థానాల్లో కూడా ఈ ప్రసాదాల్లో నెయ్యి ఎలాంటి క్వాలిటీ నెయ్యి వాడుతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ ద్వారా ఆ ఆలయ ఈవోలు అందరూ కూడా చర్యలు తీసుకొని జాగ్రత్త పడాల్సిన ఆ అవసరం ఎంతైనా ఉంది. ఆ ఇది ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మెడకే చుట్టుకునే అవును. అవకాశం కూడా ఎక్కువగా అవును. ఉంది.